ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతుల కోసం రైతు వేదికల దగ్గర ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు జిల్లా అధికారులు. రుణమాఫీ కాని రైతులకు ఎందుకు రుణమాఫీ కాలేదో వివరిస్తున్నారు. రుణమాఫీ జాబితాలో పేర్లు లేని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. రుణమాఫీ జరగని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి న్యాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని రైతులకు వివరిస్తున్నారు అధికారులు. తమ సమస్యను పరిష్కరించి రుణమాఫీ లబ్ధి పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు రైతులు. నా రుణం వచ్చేసి 2,55,000 రూపాయలు ఉంది. కానీ రుణమాఫీ ప్రాసెస్లో ఉందని చెప్పారు. కనుక పైన 2,55,000 కూడా మొత్తం మాఫీ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కనుక ప్రభుత్వం వారు సహకరించగలరని కోరుకుంటున్నాను. మా రుణం ఎంత ఉందని తెలుసుకుందామని వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చామండి. చెప్పారు 2,55,000 ఉందని చెప్పారు. ప్రాసెస్లో ఉందని చెప్పారు. 2 లక్షలు అప్పు తీసుకున్నాం. అప్పుడు అయితే 1 లక్ష ఒకసారి తీసుకున్నాం, ఒకసారి 1 లక్ష తీసుకున్నాం. మా ఆదాయ 50,000 అవి మాఫీ అయినాయి అంటున్నారు. ఈ మాఫీ కాలేదన్నారు. ఈ మేడం కాడికి పోతే ఆ మేడం కాడికి పోన్నారు, ఆ మేడం కాడికి పోతే ఆ మేడం కాడికి పో ఆధార్ లింకు కాలేదన్నారు. తిరిగి ఇసుకుపడుతుంది నాకు. మరి 2 లక్షలు చేసినప్పుడు సారు 2 లక్షలు కావాలి కానీ ఇప్పుడు గ్రామ వేదిక కాడికి వచ్చిన రైతు వేదిక కాడికి వీళ్ళు ఏమన్నారు, మేడం అక్కడ బ్యాంక్ కాడికి పోయి కనుక్కోండి అంటున్నారు. లింక్ ఏమైనా ఉందేమో చూసుకోండి అక్కడ అని అంటున్నారు. ఇక్కడ ఈ మేడం గారు చూశారు. అయితే మీ ఆమె 50,000 మాఫీ అయినాయి, నీ 50,000 అయినాయి అన్నారు. మరి సార్ మేడం గారు ఇంకొక 1 లక్ష రూపాయలు ఉంటాయి కండి, మరి ఏమైనాయి అసలు ఏం చెప్పట్లేదు కానీ అని నేను అన్నాను. నాకు అది 2 లక్షలు మాఫీ అయితే చాలు మంచిగా. పైన ఏమైనా కట్టే ఉంటే 5,000 10,000 ఉంటే కట్టేస్తాను నేను. ఏ ఇబ్బంది లేకుండా నాకు ఏ టెన్షన్ ఉండకూడదు. బ్యాంకుల కాడ నేను తిరగలేను, చేత కాదు. నా ఆధారు తేడా పడింది, బీబీ రాణి అని పడింది. ఆధారు మారువాల ఎస్వి బ్యాంకులో 55,000 అప్పు ఉన్నాను, మాఫీ కాలేదు. యూనియన్ బ్యాంకులో నాకు మోసం చేశారు. దాంట్లో లోన్ ఇప్పిస్తానని 60,000 ఒక మేడం తీసుకుంది, ఒక అతను 40,000 తీసుకుని 50,000 నన్ను ఇచ్చారు. 2,40,000 ఉందంటున్నారు. బీబీ రాణి పేరు మీద, నా పేరు మీద. బీబీ రాణి అని నా పేరు కాదు, అది బీబీ రాణి ఎవరో మళ్ళీ ఆధారు దీంట్లో తప్పు పడ్డది. నేను తీసుకుంది 55,000. నేను కట్టింది ఎంత కట్టాను పైసలు 9,330 రూపాయలు బ్యాంకులో హెచ్పి బ్యాంకులో కట్టించుకున్నారు రుణమాఫీ అయిద్దని. ఇప్పుడు దాకా మాఫీ రాలే. ఎందుకు కాలేదంటే బీబీ రాణి పేరు పడ్డదంటే దాంట్లోనే కాలేదు. ముఖ్యంగా మనకి కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయాల్సి ఉంది అని అంటే ఫ్యామిలీ గ్రూపింగ్ ఒకటి, రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఫ్యామిలీ గ్రూపింగ్ ఒకటి ప్రాబ్లం ఉంది. అలాగే తప్పులు ఆధార్ కార్డులోనే బ్యాంక్ అకౌంట్లో పేరు తప్పులు ఉండడము, అలాగే మ్యాక్సిమం అన్నీ కూడా టు బీ ప్రాసెస్డ్ అంటే 2 లక్షల పైబడిన అమౌంటే ఎక్కువ ఉండింది అనమాట. అవి 80% కూడా 2 లక్షల డబ్బుల కంటే పైన ఉన్నాయి. సో అవి కట్టుకోవాల్సి ఉంటుంది ఫార్మర్స్. అది ఫర్దర్గా గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి రుణమాఫీ అవుతుంది. ఇంకా పాస్బుక్ లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎందుకంటే ROFR కూడా ఉన్నాయి కాబట్టి పాస్బుక్ లేకపోవడం ఒక ప్రాబ్లం ఉంది. అంతే అండి. కుటుంబ సభ్యుల నిర్ధారణ అంటే మాత్రం అది రేషన్ కార్డు లేని వాళ్ళది. సో అది మాకు లాగిన్ ఇస్తే మేము చేస్తామని ఫార్మర్కి చెప్తాం.